హాయ్ అండి, ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా ఈజీగా పంజాబీ స్టైల్లో రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక కప్పు రాజ్మా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ 10 to 12 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు రాజ్మా కుక్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది. 10 to 12 అవర్స్ తర్వాత రాజ్మా బాగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కడిగి పెట్టిన రాజ్మాని కుక్కర్లో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లవంగాలు, ఒక చిన్ని దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 4 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 to 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రాజ్మా అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది. రాజ్మా అనేది సరిగ్గా ఉడకకపోతే గట్టిగా ఉంటుందండి, తినేటప్పుడు అస్సలు బాగోదు, పంటి కింద గట్టిగా తగులుతూ ఉంటుంది. రాజ్మా అనేది నేను చూపించిన విధంగా సాఫ్ట్గా ఉడకాలి. చేత్తో ఇట్లా నలిపినప్పుడు పిండిగా వస్తే అప్పుడు బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 to 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 బాగా పండిన పెద్ద సైజ్ టమోటాలని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూర టేస్టీగా రావాలంటే టమోటా బాగా పండితేనే తీసుకోండి, పచ్చిగా ఉన్నవైతే అసలు వాడకండి. టమోటాలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకునే రాజ్మాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 to 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేతిని నలుపుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 1 to 2 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడిపోయే పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్తో కానీ రోటీకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.